సాధారణంగా రకరకాల ప్రాబ్లమ్స్తో రెండో పెళ్లికి సిద్ధమవుతుంటారు కొందరు. అలాంటి వాళ్ళను చాలా మందిని చూస్తుంటారు. డబ్బులు, ప్రేమ, పిల్లలు, అత్తారింటి వేధింపులు, ఇలా చాలా మంది మొదటి భార్య భర్తకు విడాకులు ఇచ్చి రెండో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కానీ అవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. విన్నంతనే ముక్కున వేలేసుకోవడం మాత్రం పక్కా. మహిళ మాత్రం మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లికి సిద్ధమైంది. అది కూడా ఉత్తుత్తి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ చివరకు ఆమె అత్త మామలు ఎంట్రీ ఇవ్వడంతో అసలు భాగోతం బయటపడింది. ఉత్తరప్రదేశ్ లోని హసన్పూర్ కు చెందిన ఆస్మాకు 3 ఏళ్ల క్రితమే నూర్ మొహమ్మద్ వివాహం జరిగింది. అయితే కొన్నాళ్ళు హాయిగానే సాగిన వీరి కాపురంలో మనస్పర్ధలు వచ్చాయి. చాలా సార్లు నచ్చజెప్పుకొని కాపురాన్ని కొనసాగించిన తరచూ గొడవలు రావడంతో ఆస్మా 6 నెలల క్రితమే పుట్టింటికి వచ్చేసింది. వెంటనే అతడితో విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు కూడా చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉండగా తాను పుట్టింటి వాళ్లకు భారం కావద్దని అనుకుంది. ముఖ్యంగా గేదెలు కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే పాలు అమ్ముకుంటూ స్వతంత్రంగా జీవించాలని భావించింది. కానీ తన వద్ద డబ్బులు లేక అలాగే ఉండిపోయింది. ఇదంతా ఇలా ఉండగా ఉత్తరప్రదేశ్ సర్కార్ సామూహిక వివాహాలు జరిపిస్తుంది. ఆర్థికంగా బలంగా లేని జంటలకు పెళ్లిళ్లు చేసి వధువుకు 35,000 రూపాయలు ఆర్థిక సాయంతో వధూవరులకు 2 జతల బట్టలు, గోడ గడియారం, వ్యానిట్ కిట్, దుపట్టా, వెండి కాలి మెట్టలు అందజేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న ఆస్మా రెండో పెళ్లి చేసుకుంటే వచ్చే డబ్బులతో గేదెలు కొనుగోలు చేయొచ్చని భావించింది. వెంటనే తన బంధువు అయిన జాబర్ అహ్మద్ కు ఫోన్ చేసి ఈ ప్లాన్ గురించి చెప్పింది. తను పెళ్లి చేసుకుంటే వచ్చే డబ్బు, బహుమతులు చిరిసగం పంచుకొని గేదెలు కొనుగోలు చేద్దామని చెప్పింది. అతడు కూడా ఇందుకు ఒప్పుకోగా ఇద్దరు పెళ్లికి రెడీ అయిపోయారు. ముందుగానే సామూహిక వివాహ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే యూపీ ప్రభుత్వం ఈ వివాహాలను జరిపించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. దీంతో ఆస్మా, జబర్ అహ్మద్లు అందరిలాగే పెళ్లి బట్టలు ధరించి అందంగా ముస్తాబై వచ్చి పీటల మీద కూర్చున్నారు. ఇంకాసేపట్లోనే అతడు తాళి కడతాడనగా ఆస్మా అత్తింటి వాళ్ళు అక్కడికి వచ్చారు. సినిమా స్టైల్లో పెళ్లి ఆపమంటూ కేకలు వేశారు. దీంతో అవాక్కైన అధికారులు ఏమైందనగా ఆస్మాకు గతంలోనే పెళ్లి జరిగిందని, డబ్బుల కోసమే ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని తెలిపారు. దీంతో షాక్ అయిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు వధూవరులిద్దరిని కేసు నమోదు చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.